తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న 2 కీలకమైన పరిణామాలు. అందులో మొట్టమొదటిది అమరావతి రైతులు. ఇటీవల కాలంలో పలుమార్లు వాళ్ళు మీడియా వేదికగా వాళ్ళ యొక్క నిరసనలు కావచ్చు, వాళ్ళ యొక్క అసంతృప్తులు కావచ్చు తెలియచేయటం, సీఎం గారితో మాకు భేటీ అపాయింట్మెంట్ దొరకట్లేదు, భేటీ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన ఎట్టకేలకు నిన్న వాటన్నిటికీ తెరపడింది. దానికి సంబంధించిన అంశం. అలాగే మరొకటి శాసన మండలి చైర్మన్ అనేటువంటి మోషన్ రాజు. చట్టాలు చేసేవారు చట్టాలకేం అతీతులు కాదు, అలాగే శాసనాలు చేసేవాళ్ళు కూడా వాటికి లోబడే ఉండాలి అని చెప్పేసి హైకోర్టే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది అని అంటే ఇది ఒక సంచలనమే. ఈ 2 అంశాలకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి అప్సాన్ రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ అమరావతి రైతులకు సంబంధించిన ఎపిసోడ్లో వాళ్ళు ఎప్పటి నుంచో పాపం కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. ప్రభుత్వం మారింది కానీ మా బతుకులు ఎలాగే ఉన్నాయి అనే భావంతో ఉన్నారు. సో ఎట్టకేలకు వాటిని అడిగి తెరపడింది అనుకోవచ్చు అంటారా? మామూలుగా సార్ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎదుర్కొన్న ఆవేదన, ఆందోళన, అవమానాలు, వీటన్నిటి నేపథ్యంలో ఒక రకంగా వాళ్ళ ఆయుష్ కూడా సగం కుంగిపోయింది. అవును. ఆ అవమాన భారాన్ని మోసి ఆ నిరసన శిబిరాల్లో పాల్గొని పాదయాత్రలు చేసి కేసులు పాలయ్యి, కోర్టులు పాలయ్యి, మానసిక పైగా శారీరకంగా న్యాయ పోరాటం కోసం అని చెప్పని అవును వాళ్ళ భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసి మళ్ళీ ఎదురు పెట్టుబడులు కోర్టులకి, ఖర్చులకి, న్యాయవాదుల కోసం, వీటన్నిటి నేపథ్యంలో ఒక రకంగా ఒక మానసికంగా ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా కూడా కుంగిపోయి ఉన్నారు వాళ్ళు. అటువంటి స్థితి నుంచి 2024 జూన్ 4 వాళ్ళందరి ఆకాంక్షలతో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు జగన్మోహన్ రెడ్డి ఓడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అమరావతి పనులు పునరుజ్జీవింపడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక ఆశ కలిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా మొట్టమొదటిగా డిఫారెస్టేషన్ చేసి, అవును, మళ్ళీ రీటెండర్లు కాల్ఫర్ చేసి, టెండర్లు ఎలకేషన్ చేసి, అలాగే పనులు కూడా ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ అవటం మొదలైనవి. అవును. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలన్నీ న్యాయమూర్తుల హౌసెస్ కానీ, మంత్రుల హౌసెస్ కానీ, ఐఏఎస్ అధికారులకు సంబంధించి కానీ, గ్రూపు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కానీ, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అన్ని నిర్మాణ ప్రాజెక్టులు కూడా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్తో కూడా అన్ని నిర్మాణ పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభానికి నోచుకోవటం, అలాగే ఐకానిక్ టవర్స్ పనులు కూడా టెండర్ ప్రక్రియ పూర్తయిపోయి అవి కూడా పనులు మొదలు పెడుతున్న నేపథ్యంలో అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి ఆస్కారం కలిగిందని చెప్పని ఒక పక్క సంతోషం వ్యక్తం అవుతున్నా కూడా, రెండో పక్కన రైతాంగానికి సంబంధించి, భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవును. కొందరికి రిటర్నబుల్ ప్లాట్లు ఇంకా ఎలకేషన్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కొన్ని లంక భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. జరీ భూములకు సంబంధించి జరీ భూముల సమస్య ఎగ్జాక్ట్గా ఏంటనేది అదైతే నాకు అవగాహన లేదు, కానీ ఇంకా అది కూడా ఒక సమస్య ఉంది అని చెప్పని అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ ఇష్యూస్ పెండింగ్ ఉన్న రైతులకు సంబంధించి సహజంగా 2016 నాటికే మెజారిటీ రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు లాటరీ ద్వారా ఎలకేషన్ అయింది. అది 2017. అయితే తర్వాత రోజులు ఏం చేశారంటే, నాడు సిఆర్డిఏ ఏర్పాటు చేసిన హద్దు రాళ్ళు, అవును, వాటిని అన్నింటినీ కూడా తర్వాత క్రమంలో చాలామంది పీకేసేటాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి జోన్ 5 పేరిట అక్కడ 50,000 మందికి సెంటు స్థలాల పేరిట ఒక వివాదాన్ని సృష్టించటం, ఇట్లా రకరకాల సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయినాయి. రైట్. వీటికి తోడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి కూడా వెళ్ళాలి. ఇప్పుడున్న 29 గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూమి వరకు మాత్రమే రాజధాని నిర్మాణం చేయాలంటే అదొక మున్సిపాలిటీ స్థాయికే పరిమితం అవుతుంది తప్ప నగర స్థాయికి విస్తరింపబడాలి అని అంటే అధికంగా సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి అన్నా, మౌలిక వసతుల కల్పన జరగాలి అన్నా, భూమి లభ్యత అవసరం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మళ్ళీ 2వ విడత
భూమి సమీకరణకి పూనుకోవటం, చాలా గ్రామాల్లో గ్రామ సభలు కూడా జరగటం, అక్కడ కూడా కొంత మిశ్రమ స్పందన వ్యక్తం కావటం, ఆల్రెడీ తీసుకున్న భూముల్లోనే ఇంకా మౌలిక వసతుల కల్పన జరగలేదు, అక్కడే ఇంకా అభివృద్ధి పనులు నోచుకోబడలేదు, మళ్ళీ అధికంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఏంటి అని చెప్పని కూడా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. పైగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది, ఇప్పుడు అన్ని ఐకానిక్ బ్రిడ్జెస్ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గన్నవరం నుంచి ఎంత దూరం ఉంటుంది అని ఇట్లా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నడుస్తున్న నేపథ్యంలో రైతుల్లో కూడా మనమందరం కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరింపబడతాయిలే అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సిఆర్డిఏ కార్యాలయంతో ఉన్న ఈ సమస్యల పరిష్కారం కోసం సిఆర్డిఏ కార్యాలయానికి వెళ్ళిన రైతులకి అక్కడ సిబ్బంది వైపు నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. సిబ్బంది రైతులతోటి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ సమస్యల్ని విని ఆలకించి అరే వీళ్ళు రాజధానికి భూములు ఇచ్చిన రైతులే అని చెప్పనే మానవత్వ కోణంతో కాకుండా రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు అన్న అవమానిస్తున్నారన్న అభిప్రాయం కూడా రైతాంగంలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా గుంటూరులో జరిగిన రైతాంగ సమావేశంలో జమ్మల శ్యామ్ కిషోర్ గారి నేతృత్వంలో రైతాంగం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దాంతో ఆ సమావేశంలో వాళ్ళు కొంత ఆగ్రహ వేశాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కరెక్ట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ దొరకడం లేదు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు అపాయింట్మెంట్ దొరకడం లేదు, సిఆర్డీ ఆఫీస్కి వెళ్తేనేమో అవమానిస్తూ ఉన్నారు. అసలు ఈ సమస్యల పరిష్కారం అవుతాయా కావా, లేదు అని అంటే మేము ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము కూడా మరొకసారి నిరసన శిబిరాలు ఏర్పాటు చేయాలా అని చెప్పనే ప్రస్తావన వరకు చర్చలు జరిగింది. కరెక్ట్. వీటన్నిటి నేపథ్యంలో గత 10 రోజుల నాడే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా సిఆర్డిఏ భవనం ఓపెనింగ్ రోజున ఆ రోజు రైతులు కలిసి ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయని చెప్పిన రోజు స్థానిక పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు ఈ ముగ్గురు కలిసి కూర్చొని మీ సమస్యలు విని వాటిని పరిష్కారం చేస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నెలలోనే రైతులకు ఎష్యూర్ చేస్తున్నారు. అలా చేస్తున్నా కూడా నెల రోజులు గడిచిపోయినా కూడా ఆ కమిటీ కూడా కూర్చోకపోవటం, ఆ కమిటీ కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఏంటనేది వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయటం లేదని కూడా మొన్నటి గుంటూరు సమావేశంలో రైతాంగం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ రైతాంగ బయటకు వచ్చిందో వీటిని ఎక్కడో దగ్గర చెక్ పెట్టేయాలి, ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం రైతులు ఇచ్చిన భూములలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇన్నాళ్ళు అపరిష్కృతంగా ఉండటం శ్రేయస్కరం కాదు, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది అని చెప్పని చంద్రశేఖర్ గారు, మా నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారితో కూర్చొని రైతులను కూడా పిలిచి వాళ్ళ సమస్యలన్నీ విని వాటన్నిటిని నోట్ చేసుకొని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఏ సమస్యను ఎంతకాలంలో పరిష్కారం చేయగలుగుతామనే అంశాన్ని కూడా విశదీకరించి చెప్పారు గత సమావేశంలో. రైట్. ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజులకే మళ్ళీ నిన్న కూర్చున్నారు కమిటీ. ఈ నిన్న కూర్చున్న సందర్భంగా చాలా సమస్యలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ డిసైడ్ అయింది. ఓకే. అదే సందర్భంలో నిన్న వెంకటాయపాలెంలో అక్కడ టీటీడీ ద్వారా నిర్మాణం జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాస్తవంగా ఈ ఆలయం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. అవును. వాస్తవంగా ఆ రోజుల్లో 25 ఎకరాలు కేటాయింపు చేసి 150 కోట్లతోటి అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ప్రతిపాదిస్తే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని ఒక చిన్న ఆలయం స్థాయికి పరిమితం చేసి అక్కడ కేటాయించిన బడ్జెట్ ను కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో నుంచి ఖర్చు పెట్టడంలా, అది స్వామివారిది కదా, స్వామివారి డబ్బులు కేటాయింపు చేస్తే దాన్ని కూడా అంటే అమరావతి ప్రాంతం పట్ల అతనికున్న ద్వేషము వివక్ష కారణంగా అమరావతిలో ఇంత ఆలయ నిర్మాణం జరగకూడదు, కనీసం ఆలయం కోసం కూడా ఇక్కడికి ప్రజలు రాకూడదు అని చెప్పనే ఉద్దేశం అనమాట. దాంతో మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న 2వ ప్రాకార నిర్మాణానికి, మిగిలిన అభివృద్ధి పనులకి, అన్నదాన సత్రానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి, అమ్మవారి ఆలయానికి, వీటికన్నిటికి కూడా నిన్న శంకుస్థాపనలు చేయటం. ఆ చేసిన తర్వాత రైతాంగంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మరొకసారి సమావేశం జరిపారు.
చాలా విపులంగా ఇష్యూస్ అన్ని చర్చించారు. రైట్. ఈ చర్చించిన తాలూకు రిజల్ట్ ఏంటి అంటే 2017 సంవత్సరంలో అక్కడ మందడం గ్రామానికి సంబంధించి ఆలూరి యుగంధర్ గారు అని చెప్పని ఒక రైతుకి ఆయన 25 ఎకరాలు పూలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చున్నారు. ఓకే. హాఫ్ ఎక్స్టెంట్ ఆయనకు అప్పుడు ఎలకేషన్ అయింది. ఇంకొక హాఫ్ ఎక్స్టెంట్ కి సంబంధించి ఆయనకి కేటాయించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి భూ సమీకరణలో తీసుకోవాల్సిన భూమి. ఓకే. అంటే ఆ రైతు ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వాల, అతని దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కానీ సిఆర్డిఏ ఆస్తి కాదు అది. కానీ ఇతనికి ముందే ఆ భూమిలో కేటాయింపు చేశారు. రైట్. చేసేటప్పటికి ఆ సదరు యజమానికి ఈ యుగంధర్ గారికి మధ్య అదొక డిస్ప్యూట్ లాగా తయారైంది. నా భూమి ప్రభుత్వానికి ఇవ్వలేదు, నీకు నా భూమి ఎలా కేటాయింపు చేస్తారు అని చెప్పని. అప్పటి నుంచి యుగంధర్ గారు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. చివరికి ఈ ప్రభుత్వ హయాంలో కూడా సిఆర్డిఏ కమిషనరు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఫస్ట్ గొంతెత్తి ఈ సిఆర్డిఏ వ్యవహార శైలిని, అధికారుల వ్యవహార శైలిని లోకానికి తెలియజేసింది యుగంధర్ గారే. ఓకే. మన సీనియర్ జర్నలిస్ట్ కందులు రమేష్ గారితో ఆయన తెలియజెప్పడం, కందులు రమేష్ గారు దాన్ని ఒక వీడియో రూపంలో చేయటం. ఓకే. తర్వాత నాలాంటి వాళ్ళని కూడా యుగంధర్ గారితో మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పి, రైట్. నాకు నిన్న సాయంత్రం కంచిచర్ల గ్రామంలో ఇప్పుడు అమరావతి దళిత జేఏసీ మా పోతుల బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు అబ్బాయి నిన్న మార్నింగ్ పెళ్ళైంది, నేను ఈవినింగ్ రిసెప్షన్. నేను ఆ రిసెప్షన్కి వెళ్తే నాకు అక్కడ యుగంధర్ గారు కలిశారు. అసలు ఆయన గతంలో మేము దీని గురించి పలు దఫాలుగా చర్చించుకొని ఉన్నాం కాబట్టి నన్ను చూడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వచ్చి రాజేష్ గారు నిన్న మార్నింగ్ 6 o'clock పెంసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, శ్రావణ్ గారు కూర్చొని నన్ను పిలిపించారండి. నిన్న మార్నింగ్ కూర్చున్నాము, నిన్న మధ్యాహ్నం 3:30కి నా సమస్య పరిష్కారం అయిపోయింది, నాకు ల్యాండ్ ఎలకేషన్ అయిపోయింది నాది. సూపర్. గతంలో 15,000 గజాలు ఒకే స్ట్రెచ్ గా కావాలన్నాన్ని నేను కూడా ఇప్పుడు ప్రభుత్వ డిఫికల్టీని అర్థం చేసుకొని 3 ప్రాంతాల్లో 3 5,000 గజాలుగా కేటాయింపు చేశారు, నాకు సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పడం జరిగింది. గుడ్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, అధికారుల స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉండి, నారాయణ గారు ఆయన పూర్తి సమయం దీని మీద వెచ్చించక అధికారుల మీద బాధ్యత వాళ్ళ మీద వదిలేస్తే రైతాంగం నుంచి ఎంతటి అసంతృప్తి వ్యక్తమైంది అనేది ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎటువంటి అసంతృప్తికి కారకులయ్యారనేది స్పష్టమవుతా ఉంది. ఎప్పుడైతే పొలిటికల్ గా దీన్ని రిజాల్వ్ చేయాలి అని పట్టుదలగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని, పెంసాని చంద్రశేఖర్ గారి సంగతి మనకు తెలుసు, పని రాక్షసులు అంటారు ఆయన. ఆయన నేతృత్వంలో ఒక 3-man కమిటీగా మీ ముగ్గురు కూర్చొని ఇష్యూస్ రిజాల్వ్ చేయండి, స్థానిక శాసనసభ్యులు, స్థానిక ఎంపీ, సంబంధిత మంత్రి గారు మీ ముగ్గురు కూర్చొని రిజాల్వ్ చేయండి, రైతాంగ సమస్యలు వినండి అని చెప్పిన మేరకు నిన్న ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేశారు. ఈ అంటే యుగంధర్ గారు లాంటి పెద్ద రైతులకు సంబంధించిన సమస్యలే పరిష్కారం అవుతున్నాయి అని అంటే, ఇంకా చిన్న అంటే ఇంకొక 2,000 మంది రైతులకు సంబంధించి ఏమో ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు సహకరించిన నేపథ్యంలో ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇచ్చున్నారు. ఇంకో 15 రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టబోతున్నారని చెప్తున్నారు. అలాగే నేను ముఖ్యమంత్రి గారితో రైతులు జరిపిన సమావేశం సందర్భంగా కూడా 2వ విడత ల్యాండ్ పూలింగ్ అవసరం ఏంటి అనే అంశాన్ని, ఇక్కడ ఏం జరిగిందంటే 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం సంకల్పించగానే ఆయా గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించిన సందర్భంలో ఇక్కడున్న రైతాంగం, ఈ అసంతృప్తితో ఉన్న రైతాంగం వాళ్ళని మేము ఇచ్చిన వాళ్ళమే ఇబ్బంది పడతా ఉన్నాం, మీరు ఇవ్వద్దు అని చెప్పని వీళ్ళ వైపు నుంచి వాళ్ళని కొందరు రెచ్చగొట్టారు అని చెప్పని కూడా ప్రభుత్వానికి సమాచారం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అమరావతి ఫెయిల్ అయితే మీరు కూడా ఫెయిల్ అవుతారు, అంతే కదా మరి. అమరావతి అభివృద్ధి చెందితేనే మీకు కూడా లబ్ధి చేకూరుద్ది. ఒకనాడు ₹1,00,000 అమ్మిన కోకపేటలో ఇవాళ 137 కోట్ల రూపాయల భూములు అమ్మింది అని అంటే అక్కడ అభివృద్ధి జరగటమే కారణం. ఆ స్థాయి అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలి అని అంటే ఇప్పుడున్న ఈ 34,000 ఎకరాల్లో సాధ్యం కాదు. ఇదొక మున్సిపాలిటీ స్థాయికి పరిమితం అవుద్ది. ఇదొక నగర రూపానికి రూపాంతరం చెందబడాలి అని అంటే ప్రభుత్వానికి నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్టులకి భూమి కేటాయింపులు చేసుకోవడానికి అనుగుణంగా భూమి లభ్యత అవసరం. దాని రీత్యా
మేము 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాం, మీరు సహకరించాల్సిందే. ప్రభుత్వ పరంగా తన అవసరాలు ఏంటనేది, ఆ అవసరాలు విన్ విన్ సిచ్యుయేషను. అంటే అభివృద్ధి చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా అభివృద్ధి చేయడానికి కావాల్సిన భూమి లభ్యత కూడా కావాల్సిన నేపథ్యంలో అలా అభివృద్ధి చెందితేనే ఈ ఇచ్చిన భూముల్లో కూడా రేపు విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ భూమి విలువ పెరిగితే వీళ్ళు కూడా లబ్ధిదారులే. కాబట్టి ఈ అంశాన్ని ఆయన చాలా వివరంగా విడమర్చి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో లంక గ్రామాలకు సంబంధించి 1100 ఎకరాలు ప్రభుత్వం గతంలోనే పూలింగ్లో తీసుకున్నారు. దాంట్లో 900 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు కూడా కేటాయింపు చేశారు. కానీ ఎన్జీటీ ఈ లంక భూముల్లో ఏ విధమైన యాక్టివిటీ టేకప్ చేయొద్దు అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇప్పుడు వాటిల్లో ఎన్జీటీ నుంచి ఫర్దర్గా అనుమతులు తెచ్చుకుంటే తప్ప ఏం చేయడానికి ఆస్కారం లేని పరిస్థితి. సో అయినా సరే మానవతా దృక్పథంతో ఆ లంక గ్రామాల రైతాంగానికి ఇచ్చిన బెనిఫిట్స్ యాజ్ యూజువల్గా కంటిన్యూ చేస్తామని చెప్పారు. గుడ్. అలాగే అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించిన ఇష్యూ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం అది. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఉన్న అసైన్మెంట్ ల్యాండ్లకి కూడా వాళ్ళకు కూడా ప్యాకేజీ నిర్ధారించారు. అవును, వాస్తవంగా అసైన్మెంట్ ల్యాండ్లని వాళ్ళకి తృణోపనము ల్యాండ్ ఎక్విజిషన్ నష్టపరిహారం చెల్లించేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం అలా కాకుండా వాళ్ళను కూడా సాధారణ రైతులుగానే పరిగణించి, కాకుంటే పట్టా భూములకి ఇచ్చినంతటి ప్యాకేజ్ కాకుండా పట్టా భూములకి అనేది పట్టా భూములకి 1000 గజాలు ఇస్తే వాళ్ళకి 800 గజాల చొప్పున కేటాయింపులు చేశారు. వార్షిక కౌలు కూడా చెల్లించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అదేంటి అసైన్మెంట్ ల్యాండ్లకి పట్టా భూములతో పాటు అదే అసైన్మెంట్ ల్యాండ్స్ పట్టా భూములతో సమానమైన ల్యాండ్లు ఇవ్వకుండా మీకు తక్కువ ప్యాకేజ్ ఇవ్వటం ఏంటి అని చెప్పని వాళ్ళని రెచ్చగొట్టి వాటి ఆధారంగా తను ఎన్నికల్లో లబ్ధి పొందాడు. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా అతని పార్టీ విజయం సాధించింది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్లకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటును రద్దు చేశాడు. రద్దు చేసి అతను అధికారంలో ఉన్న నాళ్ళు వాళ్ళకి వార్షిక కౌలు కూడా చెల్లిలా. రైట్. దాంతో అవన్నీ కూడా ఇవాళ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. వాటి విషయాన్ని కూడా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఫర్దర్గా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళటం, అలాగే ఈ పూలింగ్ ఏరియాలో ఉన్న పూలింగ్కి సహకరించిన రైతుల ల్యాండ్ అక్విజిషను, ఇవన్నీ కంప్లీట్ అయితే కానీ ప్రాపర్గా కాన్సెప్ట్లైజ్ చేసిన మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ సాధ్యం కాదు. రైట్. కాబట్టి ఈ హడ్డీస్లన్నీ అధిగమించడం కోసం ఇవాళ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళని రైతులకు అందుబాటులో ఉండమని చెప్పని, అదే సందర్భంలో రైతుల మధ్య ఉన్న అనైక్యతను కూడా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక వర్గం ఒకవైపు ఇంకొక వర్గం ఇంకోవైపుగా మీలో మీకు నాయకత్వ సంక్షోభాన్ని అస్థిరతను సృష్టించుకొని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటా, ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా అంతిమంగా అమరావతి ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నారు. లేని సమస్యలని సంక్షోభాన్ని ఈ మీ ప్రచారాల వల్ల ఆజ్యం పోస్తూ ఉన్నారు. మీరు ఈ విధంగా ప్రచారం చేయటం ప్రత్యర్థికి లబ్ధి చేకూర్చినట్టు అవుద్ది అనే అంశాలు కూడా చెప్తా. మీరందరూ కలిపి రైతులందరూ కలిపి అమరావతి డెవలప్మెంట్ కమిటీ అని చెప్పని, ఇప్పుడు మనకి కొన్ని లేఅవుట్స్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఉండే రెసిడెంట్స్ అందరూ కలిపి రెసిడెంట్స్ వెల్ఫేర్ కమిటీ అని చెప్పని ఒకటి పెట్టుకుంటారు. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ కలిపి ఇన్నిన్ని శిబిరాలుగా కాకుండా అమరావతి డెవలప్మెంట్ కమిటీ అని చెప్పని ఒక సింగిల్ గొడుగు కిందకి మీరందరూ రండి. మీరు ప్రభుత్వంతో మీరు యాక్సెస్లో ఉండండి, ప్రభుత్వం కూడా మీతో యాక్సెస్లో ఉంటుంది. ఇక్కడ విన్ విన్ సిచ్యుయేషన్లో అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి ఫలాలు అంతిమంగా భూములు ఇచ్చిన రైతాంగం మీకు కూడా దక్కాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సమిష్టిగా మేము కలిసి అడుగులేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజెప్పారు. రైతాంగం కూడా ఆ విషయంలో సహకరిస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా రాజధాని రైతులకి క్యాపిటల్ గెయిన్స్ వెసులుబాటు కల్పించారు. క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేస్తూ ఇప్పుడు అది 10 సంవత్సరాల కాలపరిమితి దాటిపోయింది. గడిచిన 5 సంవత్సరాలు అక్కడ నిస్తేజంగా ఉండి ఎటువంటి యాక్టివిటీ లేని నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఇంక కొన్ని సంవత్సరాల పాటు అయినా సరే మళ్ళీ తిరిగి ఆ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆ ఇచ్చిన వెసులుబాటుని ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కూడా వర్తించే విధంగా మళ్ళీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆ వెసులుబాటు కల్పించమని అడిగారు. ఈరోజు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 15 బ్యాంకులు ఆర్థిక సంస్థలకు సంబంధించిన
కార్యాలయాలకి శంకుస్థాపన చేయడానికి నిన్న సాయంత్రం వారు అమరావతి చేరున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు వస్తున్నారు కదా, వారి సమక్షంలో నేను ఇది మాట్లాడతాను, ఈ సమస్యని మీకు అనుకూలంగా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. రైట్. కాబట్టి ఏంటంటే దాదాపుగా ఈ అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కాబోతా ఉన్నాయి. ఒక పక్క వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ఒక్కొక్క రాష్ట్ర స్థాయి బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థల కార్యాలయాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ కార్యాలయాలు కూడా ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ కావడానికి మార్గం సుగమవుతా ఉంది. అదే సందర్భంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బిట్స్ ఫిలాని, క్వాంటమ్ వ్యాలీ లాంటి సంస్థలు కూడా రాబోతా ఉన్నాయి. మీరు తొందరపడేసి భూములు అమ్ముకోకండి, ఖచ్చితంగా మీకు విలువ వస్తుంది అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. తర్వాత రైతాంగానికి సంబంధించి ఎఫ్ఎస్ఐ పరిమితులు అంటే వాళ్ళ విజయవాడ, గుంటూరుతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ బిల్టప్ ఏరియా, ఇక్కడ ఉన్న నిబంధనల మేరకు అధిక బిల్టప్ ఏరియా రావటం అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్ సెట్ బ్యాక్స్ అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అది నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి మామూలుగా మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఎటువంటి వైలేషన్స్ ఆస్కారం లేకుండా యాజ్ పర్ నామ్సే నిర్మాణం జరగాలి అని చెప్పని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు, తీసుకున్న పాలసీస్ మేరకు బిల్డర్లు తక్కువ బిల్డప్ ఏరియా వస్తే మా స్థలాలు డెవలప్మెంట్కి తీసుకోవడానికి వాళ్ళకి ప్రాజెక్ట్ వైబుల్ కాదు అని చెప్పని రావటం లేదు. కాబట్టి మాకు ఎఫ్ఎస్ఐ వెసులుబాటు కల్పించమని కూడా అడిగారు. అది కూడా సాధ్యాసాధ్యాలు చూసి పరిష్కారం చేస్తామని చెప్పారు. దాంతో ఏమైందంటే రైతాంగానికి సంబంధించి ప్రభుత్వంతో ఉన్న దాదాపుగా 22 డిమాండ్లు వాళ్ళు లేవనెత్తారు ప్రభుత్వం దగ్గర. అన్నిటికన్నిటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వ పరంగా ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఆచరణ రూపంగా కూడా అమలు జరుగుతుంది అని చెప్పని నిన్న స్వయాన ఆలూరి యుగంధర్ గారు మందడం గ్రామానికి సంబంధించిన మందడం జేఏసీ కన్వీనర్ ఆయనే, ఆలూరి యుగంధర్ గారు, వారే నాకు స్వయంగా కలిసి చెప్పారు. కాబట్టి రైతాంగంలో ఇప్పటి వరకు ఉన్న ఆ మానసిక ఆందోళనని దూరం చేయడం అనేది ఆచరణ పూర్వకంగానే సాధ్యం అవుతుంది అనేది నిన్నే స్పష్టమైంది. అది రైట్. ఇక దాని తర్వాత ఈ శాసన మండలి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు, ఆయనకి ఒక విధంగా హైకోర్టు గట్టి దెబ్బేసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం ఎంత చట్టాలను చేస్తే మాత్రం చట్టాలకు ఎవరు అతిథులు కాదు కదా అనే తరహాలో చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇవాళ శాసనసభ అధిపతిగా ఉన్న స్పీకర్ గారైనా, శాసన మండలి అధిపతిగా ఉన్న చైర్మన్ గారికైనా సరే రాజ్యాంగబద్ధమైన కొన్ని ప్రివిలేజెస్ కల్పించారు. కొన్ని హక్కులు ఉంటున్నాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అంటే ఈ బాధ్యతలు నిర్వహించే క్రమంలో వాళ్ళ అధికారాన్ని ఇంపార్షియల్గా ఎక్సర్సైజ్ చేయటం కోసం వాళ్ళకు కొన్ని అధికారాలు కల్పించారు. రైట్. అంటే ఈ అధికారాలు, ఈ హక్కులు, ఈ మర్యాదలు, ఈ గౌరవాలన్నీ కూడా వాళ్ళ విధుల నిర్వహణ కోసం అంటే అవి వాళ్ళకి కల్పించబడ్డ హక్కులు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పదవుల్లో కూర్చున్న వాళ్ళు ఈ హక్కులు అనుభవిస్తున్నారు, ఈ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకున్న గౌరవాన్ని పొందుతున్నారు, ఆ ప్రోటోకాల్ హ్యాపీగా అనుభవిస్తూ ఉన్నారు. కానీ బాధ్యతల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం యాజ్ లాంగ్ యాజ్ నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నంత కాలం ఈ మిగిలినవి నీకు దక్కుతాయి. అవును. కానీ ఇవన్నీ దక్కించుకోవాలి. కానీ బాధ్యతల దగ్గరకు వచ్చే మాత్రం మేము బాధ్యతల విషయంలో రాజకీయపరమైన అఫిలియేషన్స్ తోటే మేము ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యామో ఆ పార్టీ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకునే మేము నిర్వహిస్తాం. వాళ్ళ శాసన మండలి చైర్మన్ గారికైనా స్పీకర్ గారికైనా ఆ గౌరవం ఎందుకు దక్కుతుంది? వారు చెప్పింది సభలో పార్టీలకు అతీతంగా అందరూ ఫాలో కావాలి. కరెక్ట్. ప్రతిపక్ష పార్టీ ఒకటే కాదు, సాక్షాత్తు సభానాయకుడైన ముఖ్యమంత్రి గారైనా, లేదు కౌన్సిల్లో నాయకుడైన అధికార పార్టీ అయినా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినా సరే చైర్మన్ గారు ఇచ్చిన రూలింగ్ని కానీ, స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ని కానీ ఫాలో అయి తీరాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బాధ్యతలు నిర్వహించే క్రమంలో వచ్చేటప్పటికి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాల్సిన ఆయా స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్ మోషస్ రాజు గారి ఇష్యూస్ హైకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది అని అంటే, గత సంవత్సరం నవంబర్లో వైసీపీ కౌన్సిల్ మెంబర్ జయమంగళ వెంకటరమణ, కైకలూరు ఎక్స్ఎమ్మెల్యే ఆయన,
తర్వాత వైసీపీలో చేరి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అవును. ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. ఉమ్. రాజీనామా సమర్పించినప్పుడు చైర్మన్ గారు ఇదేంటి, అయితే ఆ సదరు ఆమోదించాలి. సభ్యుడిని పిలిపించి ఇష్టపూర్వకంగా వాలంటరీగా తనకు తానే చేశారా, ఇంకెవరైనా ఒత్తిళ్ళు ఇంకేదైనా ప్రలోభాల వంటి కారణంగా చేయాల్సి వచ్చింది అనేది ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి నిర్ధారణ చేసుకోవాలి. అవును. చేసుకున్న తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిపోయిన 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఉమ్. ఆయన రాజీనామాను ఆమోదించటమా తిరస్కరించటమా, ఏదో ఒకటి జరగాలి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా సదరు సభ్యుడికి ఇన్ఫార్మ్ చేయాలి. క్లారిటీ ఇవ్వాలి. ఉమ్. అయితే ఇక్కడ గత సంవత్సరం నవంబర్లో ఆయన రాజీనామా సమర్పిస్తే తర్వాత జరిగిన సమావేశాల్లో ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చైర్మన్ గారిని డిమాండ్ చేశారు. ఉమ్. అవును. అధ్యక్ష, మేము సమర్పించిన రాజీనామాలు ఇప్పటిదాకా మీరు పెండింగ్ కట్టి పెట్టారు, కారణం ఏంటి? ఉమ్. మేము మనస్ఫూర్తిగా రాజీనామా చేశాం మా పదవులకి, మా రాజీనామాలు ఆమోదించండి అని చెప్పని. అవును. అయినా సరే చైర్మన్ గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కారణం ఏంటి అంటే వీళ్ళకి కనుక ఈ రాజీనామాలు ఆమోదిస్తే ఇప్పుడున్న మారిన పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో ఆ సభ్యత్వాలు మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీకి దక్కవు. అవును. రూలింగ్లో ఉన్న ఎన్డీఏ కూటమి ఏదో ఒక పార్టీకి దక్కుతాయి. ఉమ్. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు, లేదు. కౌన్సిల్లోనే దక్కుంది. అవును. ఆ దక్కుండి బొత్స సత్యనారాయణ గారు అక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా అనుభవిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడి కన్నా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడి హోదా పెద్దది. ఉమ్. ఆ ప్రివిలేజ్ బొత్స సత్యనారాయణ గారికి దక్కింది. ఒకవేళ వైసీపీ నుంచి ఈ రాజీనామాలను కనుక ఆమోదిస్తే రేపు మరింత మంది రాజీనామాలు చేస్తే వైసీపీ పార్టీ కూడా తనకున్న సంఖ్యాబలాన్ని కోల్పోతే, ఇక్కడ దక్కిన ఈ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతే శాసనసభలో లాగానే ఇవాళ మాకు ఇక్కడ సంఖ్యాబలం ఉంది, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా దక్కింది కాబట్టి మా సభ్యులు మండల సమావేశాలకు హాజరవుతున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్క్యూజ్గా చెప్పుకుంటా ఉన్నారు. అవును. ఒకవేళ ఇదే విధంగా సంఖ్యాబలం క్రమక్రమంగా క్షీణిస్తే కౌన్సిల్లో కూడా ఈ ప్రతిపక్ష హోదా కనుక కోల్పోతే ఇవాళ హాజరవుతున్న ఈ కౌన్సిల్కి కూడా ఎగ్గొడతారా లేదు హాజరవుతారా? ఒకవేళ ప్రతిపక్ష హోదా కనుక కోల్పోయిన తర్వాత కూడా కౌన్సిల్ కనుక హాజరైతే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అవును, అదొక ప్రశ్న. సహజంగా అరుణ్ మీద కూర్చున్న వాళ్ళు అంటారు కదా, అవును, అరే కౌన్సిల్కి పోతున్నారు అసెంబ్లీ రావడానికి ఏం దొబ్బుడే అంటారు. అవును. మరి వాటికి సమాధానం చెప్పలేరు. అందుకోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంక్లిష్టత తలెత్తకుండా వైసీపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ పార్టీ నుంచి ఎంపిక కాబడ్డ చైర్మన్ మోషస్ రాజు గారు తమ పార్టీ రాజకీయ ఉనికి కోసం మనుగడ కోసం వాళ్ళ పార్టీ ఆదేశాలతో అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకున్నారా, లేదు నా పార్టీ నాకు ఈ స్థాయి ఇచ్చింది కాబట్టి స్వచ్ఛందంగానే నేనే నా పార్టీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారో తెలీదు. సంవత్సర కాలం నుంచి ఆయన్ని పిలిచి ఆయన వివరణ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల. సభలో అభ్యర్థించారు, చివరికి అంతిమంగా హైకోర్టుకి వెళ్ళింది ఇష్యూ. ఆయన హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, నేను రాజీనామా చేస్తే నా రాజీనామా ఆమోదించడం లేదు అని చెప్పని. ఆమోదించడం లేదన్న తర్వాత హైకోర్టు కూడా గత విచారణ సందర్భంగా అంతకుముందు విచారణలో మోషస్ రాజు గారిని కౌంటర్ ఫైల్ చేయమన్నారు. కౌంటర్ ఫైల్ చేయమంటే కౌంటర్ ఫైల్ చేయడానికి గడువు తీసుకొని కూడా ఆ గడువు కూడా కౌంటర్ ఫైల్ చేయకపోతే మళ్ళీ గడువు ఇచ్చారు. ఆ గడువు కూడా ఫైల్ చేయాల. ఫైల్ చేయకపోతే మళ్ళీ గడువు అడిగినప్పుడు హైకోర్టు సీరియస్ అయ్యి మీకు మళ్ళీ గడువు ఇవ్వాలి అని అంటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ విధంగా హైకోర్టును కూడా చులకనగా చూస్తున్నారు కాబట్టి మీకు గడువు కావాలంటే 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం, ఆ జరిమానా చెల్లించి గడువు తీసుకోమని అడిగారు. దానికి ఆమోదించి ఆ జరిమానా చెల్లించి గడువు తీసుకొని నిన్న కౌంటర్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన సందర్భంగా హైకోర్టు నిన్న దాని మీద నిర్ణయం వెలువరిస్తా చాలా సీరియస్ రిమార్క్స్ పాస్ చేసింది. చట్టాలు చేసేవాళ్ళు చట్టానికన్నా ఎక్కువగా కాదు, మీరు మర్యాదలు పొందుతూ ఉన్నప్పుడు మీ బాధ్యతలు కూడా నిర్వహించాలి. మీరు అతని వివరణ తీసుకున్న తర్వాత 15 రోజుల నుంచి 4 రోజుల లోపుగా నిర్ణయం వెలువరించాల్సిన నేపథ్యంలో మీరు సంవత్సరం దాటిన తర్వాత నవంబర్ 28 ఈ రోజు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇదే రోజు నవంబర్ 5వ తారీఖు 2024 సంవత్సరంలో అతను రాజీనామా సమర్పిస్తే ఈ రోజు అంటే అది ఇష్యూ హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడ కాంట్రవర్ట్ సిచ్యుయేషన్ తలెత్తింది కాబట్టి హైకోర్టు నుంచి
గత విచారణ సందర్భంగానే 10,000 రూపాయలు జరిమానా విధించబడింది కాబట్టి రేపటి రోజున ఇంకే పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని ఒక భయంతో నిన్న హైకోర్టుకి ఈ 28వ తారీఖు అతను వివరణ తీసుకోవడానికి నోటీస్ ఇచ్చారు. ఓకే, ఇదే అంశాన్ని హైకోర్టు కూడా సంవత్సరం దాటిన తర్వాత నోటీస్ ఇవ్వడం ఏంటి అని చెప్పని, అంటే మీకు దక్కిన మర్యాద గౌరవం అనేది ఏకపక్షం కాకూడదు. అంతే కదా, మీకు మర్యాద గౌరవం ఇచ్చింది మీ విధులు నిర్వహించటం కోసం. అంతే ఆ విధులు నిర్వహించకుండా ఇప్పుడు నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పిల్లలతో జరిగిన మాక్ అసెంబ్లీ సందర్భంగా ఒక ప్రస్తావన చేశారు. శాసనసభ్యులు వాళ్ళ సభ్యులుగా విధుల నిర్వహణ కోసం ప్రభుత్వ పరంగా వాళ్ళకి వేతనాలు చెల్లిస్తా ఉన్నాం. అవును, శాసనసభ సమావేశాలకే హాజరు కాకుండా వాళ్ళ విధులు నిర్వహించిన సందర్భంలో వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పని ఆయన ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే నువ్వు ఎమ్మెల్యే, నీకు కొంత ప్రోటోకాల్ ఉంది, నీకు ప్రివిలేజెస్ ఉన్నాయి, నీకు గన్మెను, వాహనము, ఇవన్నీ ఉన్నాయి. కానీ శాసనసభ్యుడిగా నీ విధులను నిర్వహించట్లా, అవును, సభకు నువ్వు హాజరు కావట్లా, ప్రధాన కర్తవ్యం అదే. మరి అటువంటిప్పుడు ఈ విధులు ప్రోటోకాల్స్ నీకు ఎందుకు ఇవ్వాలి? ఇదే అంశాన్ని నిన్న స్పీకర్ గారు కూడా లేవనెత్తారు. అదే అంశాన్ని వాళ్ళ హైకోర్టు కూడా మీ విధులు నిర్వహించిన సందర్భంలో మీకు ఈ గౌరవాలు, ఈ మర్యాదలు ఎందుకు పొందాలి అంటే ఇది మోషస్ రాజు గారు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ ఈ వ్యాఖ్యలు చేయబడింది వ్యక్తిగా మోషస్ రాజు గారిని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ గారిని ఉద్దేశించి. అవును, ఇవాళ ఆ స్థానంలో ఈ రోజు మోషస్ రాజు గారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ ఆ పదవికి హైకోర్టు నుంచి ఈ విధమైన రిమార్క్స్ ఆపాదించబడితే రేపు రోజున భవిష్యత్తులో ఆ స్థానంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి? అవును, కాబట్టి ఏంటంటే ఇక్కడ న్యాయస్థానాల వైపు కూడా నాదొక అభ్యంతరం ఏంటి అంటే, ఎస్, విధులను నిర్వహించని తెలంగాణ స్పీకర్ గారి విషయంలో మన రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు విన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు విన్నాం, మనం తీర్పులు వింటున్నాం. మరి పనులు చెయ్యని, సక్రమంగా సకాలంలో వాళ్ళ విధులు నిర్వహించని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ గారిని, చైర్మన్ గారిని కూడా గాడిన పెట్టగలిగేంతటి అధికారం కలిగిన న్యాయస్థానాలు. అవును, గవర్నర్ గారిని కూడా మీ ముందున్న 3 ఆప్షన్స్ని వినియోగించుకోవాల్సిందే. అసెంబ్లీ ద్వారా మీ దగ్గరికి పంపించబడ్డ బిల్లులని మీరు రాష్ట్రపతి గారికి పంపటమా, తిప్పి పంపటమా అనే 3 ఆప్షన్స్ మాత్రమే వినియోగించుకోవాలి తప్ప దాన్ని అపరిష్కృతంగా సంవత్సరాల తరబడి మీ దగ్గర పెండింగ్ పెట్టుకునే అవకాశం మీకు లేదు. అలా ఉంచుకున్న రోజున మీ అధికారిక విధులను మీరు నిర్వహించిన సందర్భంలో అప్పుడు మీ విషయంలో న్యాయస్థానాలు కూడా ఇంటర్వ్యూని కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని మొన్న, అంటే గవర్నర్లను కూడా వాళ్ళకి సంబంధించి పరిమితంగానైనా సరే న్యాయస్థానం ఇంటర్వ్యూని కావడానికి ఆస్కారం ఉంది. లోక్సభ అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల విషయంలో కూడా న్యాయస్థానాలు ఇంటర్వ్యూన్ అవుతా ఉన్నాయి, వారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాయి. కానీ న్యాయస్థానపు ఆదేశాలను ధిక్కరిస్తూ న్యాయస్థానపు విచారణలకి సహకరించకుండా కండిషన్ బెయిల్ పొందిన ఒక అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు న్యాయస్థానపు ఆదేశాన్ని పదే పదే ధిక్కరిస్తూ అతను న్యాయస్థానానికి కొన్ని హామీలు ఇచ్చి ఉన్నాడు. అవును, బెయిల్ తీసుకునే సందర్భంగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తాను, విచారణకు సహకరిస్తాను, చట్టానికి లోబడి బతుకుతానని చెప్పని అతను అష్యూరెన్సెస్ ఇచ్చున్నాడు. అటువంటి వ్యక్తి వాళ్ళ సమాజంలో విద్వేషాలు పెంచడానికి కారకం అవుతా తానే పోలీసులు విధించిన నిబంధనలు అతిక్రమిస్తా డ్యూటీలో ఉన్న పోలీసుల్ని బట్టలోడు తీపిస్తాను అని చెప్పని బెదిరిస్తున్న నేపథ్యంలో మరి ఇటువంటి అతని విషయంలో న్యాయస్థానాలు ఎందుకని అంతటి ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నాయి? ఇవాళ స్పీకర్లకి, చైర్మన్ల విషయంలో అంత కఠినంగా వ్యవహరించగలిగే అధికారాలు ఉన్న న్యాయస్థానాలు ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన మాత్రాన అన్ని కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి అన్ని సందర్భాల్లో బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తూ ఉన్నప్పుడు అతని బెయిల్ రద్దు పరమైన నిర్ణయం అతన్ని బెదిరించి న్యాయస్థానపు ఆదేశాలు పాటించి తీరాలి అని చెప్పని తలంచే విధంగా ఎందుకని అతనికి ఆదేశాలు ఇవ్వలేకపోతా ఉన్నాయి? రైట్, అంటే ఇక్కడ వ్యక్తులను బట్టి వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న డబ్బు, పరపతి, వాటి ప్రాతిపదికగా న్యాయస్థానాలు ఈ విధమైన పార్షియాలిటీ చూపించకూడదు కదా. కాబట్టి మోషస్ రాజు గారి విషయంలోనో, గడ్డం ప్రసాద్ గారి విషయంలోనో ఎంత కఠినంగా న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినాయో అంతే కఠినంగా జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు కూడా న్యాయస్థానపు ఆదేశాలని పాటించే విధంగా, తలొగ్గే విధంగా, అణుకుగా బతికే విధంగా నియమ నిబంధనలను అమలు చేయించాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉంటుంది.